2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మనీ మంత్ర 756వ ఎపిసోడ్. సో ఏం చెప్పబోతున్నాము, చాలామంది ఆడపిల్లలు ఎస్పెషల్లీ అలజడి అంటూ ఉంటారు కదా, చాలామందికి అది ఉంటూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, కామ్ స్టేట్లోకి వెళ్ళాలి అనుకున్నా మన మనీ మంత్ర ఏం చెప్తుంది అంటారు? మనం అనుకున్నట్లుగా ఉండాలి, హ్యాపీగా రోజంతా గడవాలి, అనుకున్నవన్నీ సాధించుకోవాలి అనుకున్నప్పుడు మన మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. చేతనం, సుప్త చేతనం, సృజన చేతనం, ఈ మూడింటి మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, చేతనత్వానికి వచ్చేసరికల్లా మొదటిది చేతనత్వం. అది ఎలా ఉంటుంది? మామూలుగా మనకు దినచర్య ఉదయం నుంచి రాత్రి వరకు స్టెప్ బై స్టెప్ ఎలాగైతే మనం అన్ని పనులు చేసుకుంటుంటాము, ఉదయం లేవగానే మనం సంకల్పాలు చెప్పుకుంటాము, మన పనులన్నీ చేసుకుంటాము, ఆఫీస్కి వెళ్తారు, జాబులు చేస్తారు, ఇంటికి వస్తారు, అది అలా నడిచిపోతూ ఉంటుంది. రొటీన్ లైఫ్లా ఉంటుంది. సుప్త చేతనాత్మక మనసుకు వచ్చేసరికి మనకు కావలసిన ముఖ్యమైన వాటిని అది ఫీడ్ చేసి పెట్టుకొని ఉంటుంది. మన అంతర్చేతన ఏదైతే మనము ఒకటి పదే పదే చేసేసి తర్వాత దాన్ని మనము ఇలా చేయాలి అని చెప్పకపోయినా ఆటోమేటిక్గా మనకు ఆ సందర్భం వచ్చినప్పుడు తను చేసుకుపోతుంది. అంటే ఎలాగైతే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడము, కొత్త స్కిల్స్ ఏవైనా ఉన్నప్పుడు మొదట్లో చేతనత్వంది బాధ్యతగా ఉంటుంది. తర్వాత సుప్త చేతనకు అప్పచెప్పినప్పుడు రాను 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 అది అలవాటు అయిపోతుంది. ఎలా ఉంటుందంటే, డ్రైవ్ చేస్తూ కూడా ఆల్రెడీ మీరు అది కార్ నడుపుతూ ఉంటారు, తర్వాత మీరు ఎవరితోనో పక్క వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం చేస్తూ ఉంటారు. మన సుప్త చేతన దానికి ముడిపడి ఉంటుంది. అంటే ఏవేవి మనము ముఖ్యమైన పనులను మైండ్లో పెట్టేసుకుంటూ ఉంటామో భద్రపరిచి ఉంచుతుంది. మనం ఏది చెప్పినా పదే పదే ఒక్క ముక్కలో చెప్పాలనంటే పదే పదే మనం చెప్పుకున్నది ఏదైతే ఉంటుందో అది చక్కగా భద్రపరచబడి మన సుప్తచేతనాత్మక మనస్సులో ఫీడ్ చేయబడి ఉంటుంది, సందర్భానుసారంగా వస్తుంది. ఇంకా ప్రత్యేకించి మనకేదైనా కావాలి, ఇప్పటికీ సడన్గా మనకు ఒక కోరిక ఉంది, లేదా ఇంత డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు పదే పదే ఉదయం రాత్రి మనం ముందుగా చెప్పుకున్నట్టే మనకు కావలసిన అంకెను అఫర్మేషన్ రూపంలో పేపర్ పైన ఒకసారి రాసుకొని చక్కగా 4 సార్లు చదివేసి తర్వాత మెడిటేషన్ చేసినట్లయితే, అది ఒక 15-20 నిమిషాలైనా పర్వాలేదు, 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేసి ఆ తర్వాత నిద్రపోయినట్లయితే ఇప్పుడు మనము కొత్తగా అనుకున్న దాన్ని వెంటనే మన సబ్కాన్షియస్ మైండ్కి పట్టించడం కోసం అది ఇదివరకు మనం చెప్పుకున్నదేమో అలవాటు చేసింది, అలా నడుస్తూ వెళ్ళింది. కానీ ఒక 4 రోజుల్లో అవ్వాలి, 10 రోజుల్లో అవ్వాలి, నాకు వెంటనే ఇది అవసరం ఉంది అనుకున్నప్పుడు, సపోజ్ ఇల్లే డ్రీమ్ గా పెట్టుకున్నప్పుడు ఇమిడియట్ గా అవసరం ఉంది, డబ్బు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు చక్కగా పేపర్ పైన రాసుకొని రాత్రి నిద్రపోయే ముందు 1కి 4 సార్లు రాయాల్సింది, ఒకసారి 4 సార్లు చదవాలి. అంతకు మించైనా పర్వాలేదు, కానీ 4 కంటే తగ్గకుండా చూసుకోవాలి. అన్నిసార్లు చదివేసి చక్కగా ఆ నోట్స్ పక్కన పెట్టేసి ధ్యానం చేసి నిద్రపోవాలి. నిద్రపోతున్నప్పుడు కూడా ఏదైతే మనము ఇప్పుడు రాసుకొని పదే పదే చెప్పుకున్నామో దాన్ని అదే రిపీట్ చేస్తూ 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 నిద్రలోకి కనుక జారుకున్నామంటే సబ్కాన్షియస్ దాన్ని చక్కగా అలా తీసుకొని వెళ్తుంది మన పనులు జరగడానికి. అప్పుడు ఎలా ఉంటుందంటే, డే మొత్తం మనం పనిచేస్తున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ ఒకటి చేస్తూ ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పింది ఇది అవుతుంది, మనం చెప్పాలి కదా, మనం ఏం చెప్తామో మనకు అయినట్టుగా చెప్పడం, చెప్తే మన కోరిక అవుతుంది. అంటే ఏదైనా అవ్వాలి, అవుతుంది అన్నప్పుడు ప్రతిరోజు రేపటికి పోస్ట్పోన్ చేయడం అవుతుంది. అలా కాకుండా మన సబ్కాన్షియస్లో మనం విశ్వంతో మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ జరిగి ఉంది. ఉదాహరణకి నాకు 1 కోటి రూపాయలు కావాలి అని అనడం, కావాలి కాదు, నేను 1 కోటి రూపాయలు పొంది ఉన్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఆ చెప్పే మాట ఎలా ఉంటుందంటే, చెప్తున్నాను కదా కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. అంటే అంత డబ్బు నా దగ్గర ఉంది, పొందాను, ఆల్రెడీ నేను పొందాను, ఆ అర్హత నేను కలిగి ఉన్నాను, అంత నాకు అర్హత ఉంది, నేను దాన్ని పొందుతాను. లోపలగా మనం పైకి చెప్తున్నది పొందాము అని చెప్పినప్పటికీ కూడా పొందాలి అనేది లోపల ఒకటి నడుస్తూ ఉంటుంది. ఈ ఘర్షణ ఎలా ఉంటుందంటే, డే మొత్తం మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఈ మాట చెప్పేస్తాం, మనం ఇలాగే చెప్పాలి కాబట్టి, నేను 1 కోటి రూపాయలు పొంది ఉన్నాను అని చెప్తున్నప్పుడు, ఎక్కడ పొందావు, నీ దగ్గర లేవు కదా,
ఇలా చిన్నపాటి ఘర్షణ అలా మొదలవుతుంది. జరుగుతుంది. నేను ప్రత్యేకించి నిద్రపోతున్నప్పుడే ఈ విషయం చెప్పమని ఎందుకు అంటున్నానంటే, ఆ టైంలో మన శరీరంతో పాటు మన ఉదయం నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మన కాన్షియస్ మైండ్, అది కూడా ఒక రకంగా మనసు, ఆలోచించే మన ఆలోచనల మనసు మన శరీరంతో పాటు తను కూడా నిద్రపోతుంది. ఈ నిద్రపోయే లోపల మనం తెలిసి ఆ గాఢ నిద్రలోకి జారుకుంటున్న స్థితిలోకి నెమ్మదిగా ఒక్కటొక్కటిగా దానికి మన సబ్ కాన్షియస్కి అప్పచెప్తూ జోల పాటలాగా మనకు కావాల్సిన దాన్ని చెప్తూ నిద్రపోయినట్లయితే మన శరీరము, మన కాన్షియస్ మైండ్, మన మనస్సు రెండు నిద్రపోతాయి. ఇంకా నాకు ఎదురెవరు లేరు అన్నట్టుగా తన పని తను చేసుకుపోతుంది. మళ్ళీ మనం ఉదయం నిద్ర లేచే వరకు కూడా అది అలా భద్రపరిచినట్టుగా మళ్ళీ రిపీట్ అవుతూ కొన్ని వందల వేల సార్లు దానికి ఆ పవర్ అనేది వస్తుంది అనమాట, పదే చెప్పడం వల్ల. మళ్ళీ సేమ్ ఇంకా మన కోరిక అలా తీరాలి అని అనుకున్నప్పుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే 1, 2, 3 నిమిషాలు, అప్పటి వరకు కూడా మన కాన్షియస్ మేల్కోవడానికి కొంత టైం పడుతుంది. లేసామా లేదా, ఓకే, లేసామా లేదా. ఒక్కోసారి చిన్నపిల్లలు లేపుతూ ఉంటుంటే అప్పుడే అమ్మ లేస్తానులే అంటారు, మళ్ళీ నిద్రలోకి జారిపోతూ ఉంటారు. పూర్తిగా వ్యక్తి లేచి తన ఆలోచనల్లోకి రాకన్నా ముందు ఈ కొద్దిగా మిగిలిపోయిన ఆ 1 నిమిషం టైం ఏదైతే ఉంటుందో మళ్ళీ మనం రాత్రి అప్పచెప్పిన దాన్ని ఉదయం చెప్పాల్సి ఉంటుంది, రిపీట్ చేయాలి. ఎందుకంటే కాసేపు అయితే తను వచ్చేస్తుంది, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. ఆ తనెవరు వచ్చే లోపల మన సబ్ కాన్షియస్కి అది అప్పచెప్పడం. అలా అప్పచెప్పినప్పుడు ఇంకా డే మొత్తంలో కూడా చక్కగా అది మంచిగా మనం భద్రపరిచి పెట్టిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా మనకు గుర్తొచ్చినప్పుడు కూడా దాన్ని పదే మనకు ఇల్లు, కారు, బంగ్లా ఏదైనా దాని గురించి చెప్తూ ఉన్నప్పుడు తొందరగా మన అఫర్మేషన్ సంఖ్యలు పెరగడం, విశ్వంతో తొందరగా అనుసంధానం అవ్వడం, మన సబ్ కాన్షియస్ దాన్ని పూర్తిగా నమ్మడము, మనకు తొందరగా ఇవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చివరిగా ఇవి 2 అయినప్పటికీ కూడా, ఇంత బాగా చేసినప్పటికీ కూడా ఒకవేళ ఇంకా ఏదైనా మిగిలింది, ఎక్కడ అంతగా చిక్కి ఉంది, దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి, చేయాలి, మరి అవ్వట్లేదు అని అనుకున్నట్లయితే చివరిగా సృజన చేతనాత్మక మనసుకి అప్పచెప్పాల్సి ఉంటుంది. ఈ సృజన చేతనాత్మక మనసు ఎలా ఉంటుందంటే ఇది 3వ లెవెల్. దాంట్లోకి వెళ్ళినప్పుడు ఈ 2 ఎంత చేసినప్పటికీ అవ్వకపోతే దీంట్లో చేయాల్సింది ఏమంటే సేమ్ ఇదే విధంగా బ్రహ్మ ముహూర్తంలో అవ్వచ్చు, రాత్రికి నిద్రపోతున్నప్పుడు కూడా అవ్వచ్చు. దాన్ని కూర్చొని నాకు ఇది కావాలి అని స్పష్టంగా కొంత టైం కొన్నిసార్లు మననం చేసినట్టుగా ఒక 10-11 సార్లు చెప్పుకొని ఒకేసారి నేను నా సృజన చేతనకి ఇది అప్పజెప్పేస్తున్నాను అని చెప్పేసి పూర్తిగా దానికి అప్పజెప్పేసి మెడిటేషన్ చేసుకొని ధ్యానం చేసుకొని నిద్రపోయినట్లయితే ఇంకా రేపటి నుండి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు దాని టాపిక్ కూడా తీయనవసరం లేదు. ఎంత నిబద్ధనగా ఉండాలి అని అంటే ఒకవేళ అది గుర్తొచ్చినా కూడా చిన్నగా నవ్వుకోవాలి మనలో మనం. నేను సృజన చేతనకు దీని గురించి అప్పచెప్పేశాను, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఏమాత్రము లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా త్వరలో నేను ఏ టైం అయితే నిర్ణయించుకొని ఉన్నానో ఆ టైంలో అది నాకు దక్కుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుందన్న నమ్మకం నాకుంది అని చెప్పేసుకొని దాని నుంచి మరోవైపుకు మనసు మరల్చుకోవాలి. అంటే వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఆలోచించకూడదు దాన్ని అని చెప్పడంలో ఇది లేదు. ఎందుకంటే మన మైండ్ ఉన్నదే ఆలోచనలు, ఆ ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి వస్తుంది మధ్యలో ఆలోచన, అప్పుడు ఇలా చెప్పాలి, నేను నీకు అప్పచెప్పేశాను, నువ్వు అలా ఉండు, ఆ పని జరుగుతుంది, అద్భుతంగా నా కళ్ళ ముందుకు వస్తుందన్న నమ్మకం నాకుంది, కాబట్టి నేను మరో దాని గురించి ఆలోచిస్తాను, ఇంకా అవసరమైతే మరొక విషయాన్ని సృజన చేతనకు అప్పచెప్పడం కోసం ప్రయత్నంలో ఉంటాను అన్న విషయంలోకి వెళ్ళేసి పూర్తిగా సృజన చేతనకు అప్పచెప్పేసినట్లయితే ఈ రకంగా మన చేతన, సుప్త చేతన, సృజన చేతనను ఉపయోగించుకొని మనకు కావాల్సిన వాటిని లక్ష్యాలను చేరుకోవచ్చు, మనం అనుకున్నవన్నీ సాధించుకోవచ్చు. అండ్ చాలామంది అమ్మ ప్రయత్నిస్తున్నాం మేము అని చెప్తూ ఉంటారు, మాకు పలానా ఇల్లు కొనుక్కోవాలని డ్రీమ్ అండి, పలానా కారు కొనుక్కోవాలని, పలానా కంపెనీలో జాబ్ రావాలని స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఎస్పెషల్లీ అఫర్మేషన్ అయినా సరే లేదు అంటే మనీ మంత్రాలు అయినా సరే ఏ రూల్ ఫాలో అవ్వాలి, ఏం చేస్తే మంచిది అంటారు? నెక్స్ట్ మనకు రథసప్తమి వస్తుంది. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ప్రతిదీ ఆయన నుంచే వస్తుంది. రథసప్తమి రోజు ఉదయం మనకు కావాల్సిన ఏవైనా బ్రహ్మ ముహూర్తంలో లేచి మనకు కావాల్సిన వాటిని చెప్పుకోవడం ఓకే.
ఒకవేళ సూర్యోదయం అప్పుడే స్టార్ట్ అవుతున్న సూర్యుడిని చూస్తూ గనక ఇలా దోశలు పట్టేసుకొని అప్పటి వరకు మీకు ఏదైతే అనిపిస్తూ ఉంటుందో సరికానివి బాధలు భయాలు అసలు ఇవి అనాలన్నా కూడా మన మణిమంత్ర కుటుంబ సభ్యులకు అలవాటైపోయింది. నెగిటివ్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ మీకు ఏమన్నా అనిపిస్తున్నాయా మీ మైండ్లో, వాటన్నింటినీ ఇందులోకి వేసేసి, ఓ సూర్య భగవానుడా, ఈ క్షణం నుంచి నాకు వీటితో పని లేదు, ఇంకా వీటిని నేను మొత్తం తుడిచిపెట్టేస్తున్నాను, వీటిని మీ శక్తితో కాల్చివేయండి అని చెప్పేసి ఇలా వదిలేసి చేతులు శుభ్రం చేసుకోవడం. ఇలా ఇలా అనేసుకొని చేతులు శుభ్రం అయిపోయినట్టు అప్పుడు చక్కగా మళ్ళీ దోశలు పట్టేసుకొని ప్రతిరోజు నా కోసం కూడా ఉదయిస్తున్నటువంటి ఓ సూర్య భగవానుడా, మీ యొక్క అనంతమైన అద్భుతమైన అమోఘమైన దివ్యశక్తిని నా అంతరంగంలోకి, నా ఆత్మలోకి, నా మనస్సులోకి, నా శరీరాల్లోకి, నా అవయవాల్లోకి, నా ప్రతి అణువణువు కణం కణం, నా సుప్త చేతనాత్మక మనస్సులోకి, నా జ్ఞాపకాల పాదులోకి, అన్నింటిలోకి మీ అద్భుతమైన అనంతమైన దివ్యశక్తిని ప్రసరింపజేసి నాకు కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని, డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని నాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు, ప్రేమతో హృదయపూర్వక కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేసి ఆ దీవెనలు మీ దోసిట్లో ఇచ్చినట్లుగానే భావించుకొని వాటిని మనస్ఫూర్తిగా సేవించేసినట్లు కృతజ్ఞత చెప్పుకోండి. భావించాలి. ఆ భావనను మీ హృదయంలో పెట్టేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. డే ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది అసలు కదా. అద్భుతం. సూర్యుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఇది నేను చేస్తూ ఉంటాను. ఈ రథసప్తమి సందర్భంగా ఉషమ్మ అడిగింది కనుక థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పిరిచువల్ డేని ఏ విధంగా డే స్టార్ట్ చేయాలన్న దానికి ఒక అఫర్మేషన్ అండ్ దాంతోపాటు గ్రాటిట్యూడ్ని చెప్పకనే ఈ ఎపిసోడ్లో చెప్పారు. చాలామంది మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటూ ఉన్నారు. సో మీరు ఫిబ్రవరిలో క్లాస్ అనౌన్స్ చేశారు కాబట్టి క్లాస్ డేట్ అండ్ టైమింగ్స్ ఒకసారి చెప్పగలరా? ఫిబ్రవరి 8వ తారీఖున మన క్లాస్ ఉంటుంది. వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక కనుక్కున్నట్లయితే మీకు కావాల్సిన పూర్తి వివరాలు మా టీం వాళ్ళు చెప్తారు. సో ఎవరైతే ఎపిసోడ్ చూస్తూ ఉంటారో మీరు కనుక ఫిబ్రవరి 8న నిర్వహించబోతున్న ఈ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.